చేసే మగతనం ఎవరికుందో రమ్మను. అలా మాట్లాడేశావు. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సి. బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నట్లో 16 రోజుల్లో అయితే ఈ సినిమా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ 16 రోజుల్లో ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. ఈ రోజు 17వ రోజు అండ్ దాంతోపాటు ఈరోజు వీకెండ్ కలిసి వచ్చింది, శనివారం కలిసి వచ్చింది కాబట్టి కలెక్షన్స్లో మళ్ళీ కొంచెం బూస్ట్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు 17వ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫైనల్ రిపోర్ట్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే సమంత గారు నటించిన మా ఇంటి బంగారం నిజంగా సినిమా బంగారం లాగా కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మొదటి రోజు ఎంత సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగిందో అంతకు మించి ఈ రోజు ఇంకా సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం అయితే మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నటించిన సినిమా మా ఇంటి బంగారం. సో నిజంగా బంగారం లాంటి సినిమా అని చెప్పి ఆడియన్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. సో ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సో సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్తో అయితే దూసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందే సినిమా హక్కుల్ని అమ్మి సమంత గారు 35 కోట్ల రూపాయలని, అంటే 10 కోట్ల రూపాయలని ఎక్స్ట్రా రికవరీ చేసుకోవడం జరిగింది. ఎందుకు సమంత గారు చెప్తున్నారంటే ఇది సమంత గారి బ్యానర్లో అయితే ఈ సినిమా రూపొందడం జరిగింది. సో మొదటి సినిమాని మంచి సాలిడ్ సినిమాతో అయితే ఆమె బ్యానర్ని కూడా షురూ చేయడం జరిగింది. మరి మా ఇంటి బంగారం సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఎంతవరకు ఉన్నాయి, అలాగే ఈ రోజు కలెక్షన్స్ ఎంతవరకు ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 5,35,00,000 రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టు అంటే జిఎస్టీని యాడ్ చేసినట్టు దాదాపుగా 6,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 4,50,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా సమంత గారు నటించిన మా ఇంటి బంగారం మొదటి రోజు అయితే ప్రపంచవ్యాప్తంగా యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ 10,70,00,000 రూపాయలని వసూలు చేసింది. బట్ ప్రతి సినిమాకి ట్రేడ్ రిపోర్ట్ ఉంటుంది, ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి మరి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఎంత వచ్చిందంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ అఫీషియల్గా దాదాపుగా 13,15,00,000 రూపాయలు మొదటి రోజు మా ఇంటి బంగారం సినిమా వసూలు చేసింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 10,70,00,000 రూపాయలు, ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 13,15,00,000 రూపాయలు. ఇక మరి ఈ రోజు సాటర్డే, నిన్న పాజిటివ్ టాక్, ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ రోజు మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా సినిమాకి వెళ్తారు కాబట్టి అందుకే రోజు సాటర్డే వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి కలెక్షన్స్ అద్భుతంగా ఉండడం జరిగింది. మరి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే సినిమాకి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈరోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 7,40,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. గ్రాస్ ప్రకారం దాదాపుగా 8,70,00,000 రూపాయలని. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఈరోజు దాదాపుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం, ఆ బుకింగ్స్ డేటా ప్రకారం దాదాపుగా ఈరోజు నెట్ కలెక్షన్స్ రూపంలోనే ఇండియాలో, అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 13,70,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. సో సాలిడ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసుకోవడం జరుగుతుంది. సో మొదటి 2 రోజుల్లో ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 24,40,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. బట్ ఈ రోజు 13 కోట్ల రూపాయలు ఒకవేళ వరల్డ్ వైడ్ కలెక్షన్ వసూలు చేస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ రిపోర్ట్ అనేది మినిమం 16 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ రిపోర్ట్ రేపు 29 కోట్లు కానీ 30 కోట్లు కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే సినిమా 24,40,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. బట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 30 కోట్ల దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. సో ఏదేమైనా సమంత గారి బ్యానర్లో వచ్చిన ఆమె మొదటి సినిమానే అద్భుతమైన కలెక్షన్స్ దూసుకెళ్తుంది. నాకు తెలిసి ఫస్ట్ వీకెండ్ అయిపోయే లోపల ఈజీగా 45 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసే అవకాశాలు అయితే 100% ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి మన బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా బడ్జెట్ వచ్చి 350 కోట్ల రూపాయలు. సినిమా క్లీన్ హిట్ అందుకోవాలంటే మినిమం 500 కోట్ల వరకు వెళ్లాల్సి వస్తుంది. మరి సినిమా 500 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అనేది మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది కదా. దానికోసం మన ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళగలదు అని చెప్పి డీటెయిల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో కంటే ముందు కావాలంటే వెళ్ళి చూడండి. ఇక మనం ఒకసారి పెద్ద సినిమాకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటి రోజు 135 కోట్ల రూపాయలను వసూలు చేసి రామ్ చరణ్ కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా పెద్ద నిలిచింది. అలాగే వీకెండ్ 4 రోజులు రావడం జరిగింది, ఎందుకంటే గురువారం రిలీజ్ అయింది. సో గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో కలిపి సినిమా దాదాపుగా 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 7 రోజుల్లో మొదటి వారం గడిచేలోపు ఈ సినిమా దాదాపుగా 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే
మొదటి 15 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 412 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 16 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 414 కోట్ల 31 లక్షల రూపాయలు వసూలు చేసింది. మరి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు దాదాపుగా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. ఈ రోజు పెద్ద సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చి దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఓవరాల్గా ఈ సినిమా మొదటి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 417 కోట్ల 85 లక్షల రూపాయలను అయితే వసూలు చేసి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఇప్పటి వరకు అయితే పెద్ద సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎన్ని కలెక్షన్లు వసూలు చేయగలదని మీరు అనుకుంటున్నారా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను అనేది దాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. సో వెళ్ళి కావాలంటే చూడండి. సో ఫైనల్గా ఏదన్నమాట పెద్ద మూవీకి సంబంధించి 17 రోజులు, అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం మూవీకి సంబంధించిన 2 days కలెక్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ జై హింద్, జై భారత్, నమస్తే.